హలో అందరికీ. వెల్కమ్ టు కిచెన్ స్పైస్. చక్కటి రుచులతోటి మీ మనసు దోచుకునే కిచెన్ స్పైస్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. చూసారు కదా! ఆహా! అనిపించే రోటి పచ్చడి. అసలు నేను నిజంగా చెప్తున్నాను. అన్ని కూరలు, అన్ని చారు, సాంబారు అవన్నీ ఒక ఎత్తయితే మనం తినే రోటి పచ్చడి మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ టేస్ట్ కానీ, దాంతో పాటు ఆ చేసిన గుణం కానీ, చేసిన వాళ్ళ చేతిలో ఉన్న ఇది గానీ, ఎంత రుచిని తీసుకొస్తాయండి బాబు. అలాంటి ఒక చక్కటి రోటి పచ్చడి చేసుకున్నానివాళ. దానికోసం నేను ఒక 10 వరకు పచ్చిమిరపకాయలు, ఇవి కారం ఎక్కువ ఉండవు. వాటితో పాటు ఒక 3 పెద్ద వంకాయలను, పొడుగు వంకాయల్ని కట్ చేసి ఆయిల్‌లో మగ్గించుకున్నాను. దాంతో పాటు దోరగా ఉన్న టమాటాలు, మరీ పండు టమాటాలు వేస్తే తీయదనం వస్తదనమాట. అందుకనే దోరగా ఉన్న టమాటాలని ఒక 4 వరకు యాడ్ చేసుకొని, కొంచెం ఆయిల్‌లో శుబ్బరంగా మగ్గించాను. ఒక రవ్వంత, పిసరంత నూనె ఎక్కువైతే మాత్రం అస్సలు టెన్షన్ పడకండి. నేను పోపు పెట్టట్లేదు. ఇంతకుముందు మా అమ్మ చేసిన స్టైల్ గాని, మా మామ్మ చేసిన స్టైల్‌లో గాని, వాళ్ళెప్పుడూ రోటి పచ్చడి చేసిన తర్వాత పోపు పెట్టడం నాకు తెలీదనమాట. చక్కగా రోట్లో నూరుకొని, ఆ రోట్లో గూడా అన్నం వేసుకొని కలుపుకొని తిన్న రోజులు నాకు గుర్తనమాట. సో, ఈ రోటి పచ్చడికి నేను ఆయిల్‌లో మగ్గిస్తున్నాను అంతే. రోటి పచ్చడికి పోపు పెట్టట్లేదు నేను. సో, దోసకాయలు తీసుకున్నాను చూసారు గదా! కొంచెం ఆహ్, గ్రీన్‌గా ఉన్నాయి. వాటిని సన్నగా తరిగి పెట్టేసాననమాట. ప్రత్యేకంగా దీన్ని నేను రోట్లో వేసి బాగా దంచను. మిక్సీలో నేను జీలకర్ర, కల్లుప్పు, చింతపండు, వెల్లుల్లిపాయలు వీటిని మగ్గించేసుకున్నాను. వీటిని మిక్సీ పట్టేసుకున్నాను. ఎందుకంటే నేను నా రోట్లో రుబ్బేది అంత ఇదిగా లేదనమాట. అందుకని మీరు మాత్రం చక్కగా చేసుకుని మొదటి నుంచి చివరి దాకా అలానే చేసుకోండి. సో, ఈ మగ్గిన వంకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాల్లో దింపే ముందు ఒక గుప్పెడు కొత్తిమీర వరకు యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. కొత్తిమీర మరీ ఎక్కువగా ఉడికిపోవాల్సిన అవసరం లేదు. ఆ వేడికి కుక్ అయిపోతుందనమాట. చూసారు కదా! చక్కగా ఇక్కడే మీకు దీని రుచి అర్థమవుతూ ఉండుండాలి నాకు తెలిసి. ఎంత బాగా మెత్తగా మెదిగిపోయింది కదా! దీన్ని చల్లారటానికి పక్కన పెట్టేసేసి, నా బుజ్జి రోల్‌ని శుబ్బరంగా కడిగేసి తుడిసి పెట్టేసుకున్నా అనమాట. దాంట్లో మిక్సీ పట్టుకున్న జీలకర్ర, కల్లుప్పు, వెల్లుల్లిపాయి, చింతపండు ఇది యేసుకొని ఒక్కసారి ఊరికనే దంచేసాను. ఎందుకంటే నేను బరగ్గా మిక్సీ పట్టాననమాట. మళ్ళీ చెప్తున్నాను నా చేతిలో ఉండే రోకలిది అది సరిగ్గా లేదు. అందుకనే నేను మిక్సీ వేశాను. మీరైతే మొదటి నుంచి చక్కగా దంచేసుకోండి ఇంకా బావుంటది. సో, ఇందులో నేను టమాటాలు, వంకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర మగ్గినది వేసి శుబ్బరంగా ఇట్లా మెదిపేసాననమాట ఇలా రోట్లోనే. ముందు కొంచెం వేసుకొని అలా మెదుపుతూ ఉంటే అసలు నిజంగా చెప్తున్నాను గదా! ఆ వండే ప్రక్రియ బావుంటుంది. ఆ వండిన తర్వాత దాని రుచి బావుంటుంది. దాంతో పాటు ఒక్క చుక్క నెయ్యి వేసుకొని తింటే అమృతమే అది. సో, అలా చక్కగా ఒక 10 నిమిషాలు పట్టిందనుకుంటా నేను. మళ్ళీ చెప్తున్నాను కదా! నాది రోలు చిన్నదవ్వటం వల్ల, చిన్నగా ఉండటం వల్ల కొంచెం టైం పట్టింది. చక్కగా ఆర్గనైజ్డ్‌గా ఉన్నదానికైతే ఇంకా చాలా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. చక్కగా మెత్తగా మెదిగిపోయినాయి కదా! ఇవన్నీ. అందుకననమాట. శుబ్బరంగా ఒక 5 నిమిషాలు మన చేతులకు కూడా చక్కటి ఎక్సర్‌సైజ్ అయిపోతది తెలుసా మీకు? ఇదివరకట్లో చేసే పనులు అలా ఉండేవి గాబట్టి వాళ్ళు అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్నీ మిక్సీలకెళ్ళింది. ఆరోగ్యం గూడా అటకెక్కేస్తుంది. సో, చేతులకైతే భలే ఆరోగ్యం తెలుసా? అది రోకలితో గాని నా చేతులు భలే అనిపించినియి. చాలా సేపు అలాగా తిమ్మిరిగా అలా ఉందనమాట. సో, ఇలా మెత్తగా నూరేసుకున్నాను ఒక 10 నిమిషాల పాటు. తర్వాత దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్నాను కదా దోసకాయలు, ఆ దోసకాయ ముక్కల్ని యాడ్ చేసి ఊరినే కలిసేలాగా కలిపాననమాట. కారం సరిపోయింది, ఉప్పు సరిపోయింది, పులుపు సరిపోయింది. దాంతో పాటు ఈ మెత్తగా మెదిగిపోయిన ముక్కలు ఇవన్నిటి రుచితోటి ఎంత బాగా కుదిరిందో. అసలు నేను మీకు అన్నంలో కలుపుకొని తినేది కూడా షేర్ చేద్దాం అనుకున్నాను. కానీ అది కుదరలేదు. కానీ మీ అందరూ తప్పకుండా ఇలాంటి సాంప్రదాయ రుచుల్ని సాంప్రదాయ పద్ధతిలో చేసుకొని గనక మనం తింటే నిజంగా చెప్తున్నా ఎంత ఒడిలిపోయిన మొక్కకైనా నీళ్లు పోస్తే చక్కగా జీవం వచ్చినట్టు మన ఆరోగ్యాలు కూడా అంతకంత బావుంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను. వండేటప్పుడు మనసు దాని మీదుండి నేను వంట చేసి పెట్టినప్పుడు అందరూ తినేవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే ఒక థాట్ తోటి ప్లెజెంట్‌గా కూర్చొని చేస్తే
ఏ మందులు, ఏ మాకులు ఏమీ అక్కర్లేదు. చాలా చక్కటి ఆరోగ్యం మన సొంతం అవుతుంది. సో, ఇవన్నీ మీ అందరికీ తెలిసినవి తెలీదని కాదు. నా అనుభవంలో నేను తెలుసుకున్నయి గూడా మీతో షేర్ చేస్తున్నాను. ఇలాంటి అనేక విషయాలు మీకు నచ్చుతాయనుకుంటే తప్పకుండా మీరిప్పుడు గనక మన ఛానల్‌ని చూస్తుంటే ఫస్ట్ టైము తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, నన్ను ఎంకరేజ్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. సో, దోసకాయ ముక్కల్ని సన్నగా తరిగేసాను కదా! వాటిని ఏసి నేను ఊకే దంచేయలేదు. కలిసేలాగా ఆ రోకలితోనే ఇట్లా ఇట్లా చేసేసాననమాట. కదిపేసేసాను లోపల నుంచి బయటికి. ఇదంతా చక్కగా మెదిగిపోయిన తర్వాత నేను పోపు పెట్టలేదు. ఇది వేడన్నంలో నెయ్యి వేసుకొని తిని నేనే చెప్తున్నాను. నాతో పాటు నేను పెట్టిన అందరూ కూడా చెప్పారు. చాలా బాగా కుదిరింది అని. సో, ఇప్పటి వరకు నేనేంటంటే రోటి పచ్చడిలో అంత ఓపిక లేక, తీరిక లేక నేను ఇలానే చేసుకునేదాన్ని. కానీ ఇక్కడి నుంచి మాత్రం టైం కుదిరినప్పుడల్లా చక్కగా రోటి పచ్చడి పేరుకు తగ్గట్టు రోట్లోనే వేసుకొని నూరి శుబ్బరంగా నేను ఎంజాయ్ చేస్తాను. మీ అందరికీ నా రుచులన్నీ చూపిస్తాను. అలానే మా వాళ్ళందరికీ